భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాగరం డివిజన్లో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాల పట్ల భారతదేశం ఎంతో ముందుకు పోయిందని ఘంటాపదంగా చెబుతున్నాము. ముఖ్యంగా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఇట్లా చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతుంది. దేశమే ముందు తర్వాతనే అన్న సిద్ధాంతంతో ఈరోజు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త త్యాగాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని ఘంటాపదంగా తెలియజేస్తున్నాము. దానికి కార్యకర్తలందరూ ఖచ్చితంగా కంకణబద్దులై ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరుకుంటున్నాను. అతి త్వరలోనే మరొక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. నాగారం డివిజన్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాగారం డివిజన్లో ముఖ్యంగా మనం స్థానిక సంస్థల్లో మనం చాలా బలంగా ఉన్నాం. ఇంత ముందుకు ఈటల రాజేందర్ గారి ఎలక్షన్లో అత్యధికంగా మెజారిటీ మన ఒక నాగారం డివిజన్ అందించాము. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మన కార్పొరేటర్ కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బూత్ అధ్యక్షులకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.